చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది స్వాతంత్రం ఒట్టిగా రాలేదు. ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వారు మన దేశ సంపదను కొల్లగొట్టి వారి రాజ్యాన్ని తీసుకెళ్లారు. అయినప్పటికీ మనం ఈరోజు మన ఉన్నటువంటి నాయకత్వం పటిష్టమైనది. ఆ నాయకత్వం వల్ల ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తయారవుతాం. దానికి మనందరూ కారణం. మన యొక్క లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు ఈ స్వాతంత్ర వేడుకలకి వచ్చినట్టు మీ అందరితో పాటు టీటీడీ ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా కొన్ని టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కొన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను. అందులో సింహభాగం ఈవో గారు చెప్పేశారు. మరి నేను చెప్పడానికి అది రిపీట్ చేస్తే బాగుంటుందో బాగుంటుందో నాకు తెలియదు. కాకపోతే కొన్ని మాత్రం మీ ముందుకు ఉంచదలుచుకున్నాను. అదేంటంటే, ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో దాని క్వాలిటీ 100కి 100% పెంచడం జరిగింది. దాంట్లో ఒక పదార్థం ఎక్స్ట్రాగా చేర్చడం, భక్తుల యొక్క మన్ననలను మనం పొందుతున్నాం. ఎవరు కూడా అన్నప్రసాదం బాగలేదు అని నా దృష్టికి ఒకరు కూడా రాలేదు. అదేవిధంగా ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఒక కొత్త వరవడి. దాన్ని కూడా భక్తులు చాలామంది అభినందిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ పాలక మండలిని. అదేవిధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ప్రతి 3 గంటలకి ఏదో ఒకటి భక్తులకి అందించడం జరుగుతూ ఉంది. పిల్లలకి పాలు కానీ, టీ, కాఫీ కానీ, ఒక టిఫిన్స్ కానీ ప్రతి 3 గంటలకు ఒకసారి వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎవరు కూడా ఈ అన్నప్రసాదాలు బాగలేదని కానీ, టైం మీద రాలేదని కానీ మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. నేను చాలాసార్లు క్యూ కాంప్లెక్స్లో వెళ్ళి అర్ధరాత్రి పూట చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారించినట్లయితే 100కి 100 వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. కాకపోతే ఎక్కువ కాలం వెయిట్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు తప్ప సౌకర్యాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీఆర్ఎస్ తీసుకోవాలని కోరడం జరిగింది. కొంతమంది వస్తున్నారు. కొంతమంది మీద ఎవరైతే అన్యమతాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక తొందరలోనే ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 1-2 గంటల్లో దర్శనం చేయించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఎప్పుడు రివ్యూ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అతను చర్చిస్తున్నారు. అది త్వరలోనే టీసీఎస్ఆ లేకపోతే గూగుల్ అని 2 కంపెనీలతో మన అధికారులు చర్చిస్తున్నారు. ఏదో ఒకటి అతి త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రయల్ రన్ను వేయబోతున్నాం. ఇది కనుక సక్సెస్ అయితే గంటలు క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి అవసరం ఈ భక్తులకి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటల దాకా దర్శనం అవుతున్నాయి. దాన్ని ఉదయం వచ్చి టికెట్లు తీసుకొని సాయంత్రం 4-5 గంటలకి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అది కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి కూడా చాలామంది భక్తులు
సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. పొద్దున వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుండి ఏఏడి అని ఉంది, అర్చన అనంతర దర్శనం. దాని గతంలో దాన్ని రద్దు చేసి దాన్ని 6 గంటల నుంచి ఉదయం 10 గంటలకు మార్చారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు, రూములు దొరక. అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మళ్ళీ యథావిధిగా 6 గంటలకు చేయటం జరిగింది. అది కూడా చాలామంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం, 1 by 1. ఇప్పుడే ఈవో గారు చెప్పినట్టు సీఎం గారు చాలా క్లీన్గా ఒంటిమిట్టలో కోదండరామ స్వామి ఆలయంలో అన్నప్రసాదాలు ఇక్కడ ఇచ్చినట్లే ఇవ్వాలని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. అది రీసెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. దానికి 4 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించారు. అక్కడ టెంపరరీ షెడ్లు వేసి వాళ్ళకి నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందాక ఈవో గారు చెప్పినట్టు ఏదైతే అలిపిరిలో ఈ భద్రత ఈ తనిఖీలు ఏదైతే చేస్తున్నారో దాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తొందరగా చెకింగ్ అయ్యేటట్టుగా కూడా మన సెక్యూరిటీ చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా భద్రతా దృష్ట్యా యాంటీ డ్రోన్ ఎక్విప్మెంట్ని కూడా మన వాళ్ళు దాన్ని ఫైనల్ చేస్తున్నారు. అది కూడా వచ్చిందంటే పూర్తి బాధ్యత భద్రత శ్రీవారికి దక్కుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో 90% ఉంది. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, దాన్ని 100%, 110% తీసుకెళ్ళమని. ఆ దిశగా ఈ అటవీ అధికారులతో మన అధికారులు చర్చించి వాళ్ళకి ఈ అటవీ ప్రాంతాన్ని పెంచే విధంగా మన వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పరిపాలనా భవనం తిరుమలలో లేదు. కనీసం 20 చోట్ల అక్కడక్కడ ఒక్కొక్క ఆఫీసు ఉంది. దాన్ని అన్నీ కూడా సెంట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అడ్మిన్ బిల్డింగ్ తిరుమలలో అన్ని శాఖలు ఒకే చోట ఉండేటట్టుగా బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలోనే డిజైన్ వచ్చిన తర్వాత ఆ భవనం కూడా నిర్మించబోతున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయం ఒకటి ఉండాలి అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఇప్పటికే 9 రాష్ట్రాల్లో మన ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా త్వరితగతిన ముఖ్యమంత్రులతో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. వాళ్ళు ల్యాండ్ ఇవ్వగానే మనం అక్కడ ప్రతి ఒక్క స్టేట్లోనూ ఆలయం ఉండేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. అది కూడా తొందరగా ఈ కార్యాచరణ జరుగుతుందని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకొకటి, ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు కాలనీస్ ఉన్నాయో వాటిల్లో శ్రీవారి ఆలయాల్ని లేదా భక్తి భజన మందిరాలని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు బడ్జెట్ ఒక్కొక్క ఆలయానికి కేటాయించడం జరిగింది. నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జిఎంగార్లు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. భక్తులు శ్రీవారి మూలమూర్తితో పాటు వాహన సేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో వసతి గృహాల కేటాయింపులో మరింత పారదర్శకత తీసుకొచ్చాం. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10,000 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలాగా
నూతనంగా నిర్వహించిన పిఏసి 5ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెందిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు భక్తులకు అందించడానికి తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఎస్వి మ్యూజియానికి సంబంధించి దాతల సహకారంతో దాదాపు 145 కోట్ల విరాళాలతో నూతన హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుంది. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. అందుకోసం 4 కోట్లతో భవనాలు, యంత్రాలు, అదేవిధంగా సిబ్బందిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగిన తనిఖీలు పూర్తి, పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థల్లో ఆధునీకరిస్తున్నాం. శ్రీవారి భక్తుల దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు తదితర టీటీడీ అందిస్తున్న సేవల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా నియంత్రించేందుకు త్వరలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి భక్తుల భవిష్యత్ అవసరాల దృష్టిలో తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో పరిపాలన సౌలభ్యం కోసం అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా ఏకీకృత పరిపాలనా భవనాన్ని నిర్మించడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. తిరుమల కళ్యాణఘట్టంలో భక్తులు తలనీలాలు మరింత సౌకర్యవంతంగా సమర్పించేలా కళ్యాణఘట్టలను దశల వారీగా అభివృద్ధి చేసేలాగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో భక్తులు సౌకర్యవంతంగా ఉండేలా మెరుగైన సౌకర్యాలతో ప్రీమియం మరియు బడ్జెట్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు టీటీడీ ధర్మరథాలతో పాటు ఈ ఏడాది జూన్ 19వ తేదీ నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా రోజుకు 120 ట్రిప్లతో ఉచిత రవాణాను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను మరింత నిరంతరం పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాం. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా నిత్యం పారాయణం, లోక కళ్యాణం జరిగేలాగా వేద పారాయణం స్కీమ్ ద్వారా ఇప్పటికే 14 మంది వేద పండితులు పారాయణం చేస్తున్నారు. అదనంగా మరో 700 మందిని నియమించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుధాగ్ని స్కీమ్లో 150 మంది ఆయుధాగ్నికులకు ఇప్పటికే నియమించడానికి అవకాశం ఉండగా 88 మందికి ఆయుధాగ్నులను నియమించడం జరిగింది. 67 మందిని నియమించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. స్విమ్స్ అధునాతనంగా తీర్చిదిద్దేందుకు, రోగులకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాం. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా గతంలో మంజూరు చేస్తున్న 60 కోట్లతో పాటు అదనంగా 80 కోట్లతో కలిపి మొత్తం 140 కోట్లు అందిస్తున్నాం. స్విమ్స్లో ఖాళీ ఉన్న వివిధ విభాగాలకు చెందిన పోస్టులు భర్తీ చేయడానికి 600 మందికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అవి భర్తీ చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నాం. స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఆంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, స్విమ్స్ పాత భవనాల అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తాం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు యావత్ ప్రపంచానికి శాంతి సౌఖ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.